శ్రీలంక నిత్యం టూరిస్టులతో కలకల్లాడే ఈ చిన్న దేశం ఇప్పుడు వెలువెల్లాడుతుంది. తినడానికి ఆహారం కూడా సరిగ్గా దొరకటం లేదు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కేజీ చికెన్ 1000 రూపాయలు, ఒక కోడిగుడ్డు 35 రూపాయలు, లీటర్ పెట్రోల్ ధర 283 రూపాయలు. ఈ విధంగా శ్రీలంకలో ఇన్ఫ్లేషన్ రేట్ విపరీతంగా పెరిగి రోజు రోజుకు ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మరింత హీనంగా తయారవుతుంది. అసలు శ్రీలంకకు ఇటువంటి పరిస్థితి రావడానికి కారణాలు ఏంటి? శ్రీలంక గవర్నమెంట్ తీసుకున్న రాంగ్ డెసిషన్ ఏంటి? ఈ శ్రీలంక క్రైసిస్లో ఇండియా మరియు చైనా దేశాల యొక్క పాత్ర ఏంటి? ఇటువంటి విషయాల గురించే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ అవర్ సెషన్. శ్రీలంక ఎకానమీ క్రైసిస్కి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మెయిన్ రీజన్ ఏంటంటే టూరిజం. ఇండియన్ ఓషన్లో ఉన్న ఈ చిన్న ఐలాండ్ కంట్రీకి ప్రతి సంవత్సరం కూడా చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. 2018లో అయితే సుమారు 23 లక్షల మంది టూరిస్టులు శ్రీలంకను విజిట్ చేశారు. శ్రీలంక యొక్క టూరిజం సెక్టర్ ఆ కంట్రీ యొక్క టోటల్ జీడిపిలో 10%కు పైగా కంట్రిబ్యూట్ చేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు శ్రీలంకకు టూరిజం సెక్టర్ ఎంత ఇంపార్టెంటో. అయితే 2019లో శ్రీలంకలో ఉన్న చర్చెస్ మరియు హోటల్స్పై బాంబ్ అటాక్స్ జరిగాయి. వాటినే మనం శ్రీలంక ఈస్టర్న్ బాంబ్ అటాక్స్ అని అంటాం. ఆ మరుసటి సంవత్సరమే కోవిడ్-19 తన విశ్వరూపం చూపించింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్డౌన్ విధించాయి. ఒకవైపు ఈస్టర్న్ బాంబ్ అటాక్స్, మరోవైపు కోవిడ్-19. ఈ రెండు కారణాల వల్ల చాలా దేశాలు వాళ్ళ ప్రజలను శ్రీలంకకు వెళ్ళవద్దని హెచ్చరించాయి. దాంతో శ్రీలంకకు వచ్చే టూరిస్టుల యొక్క సంఖ్య దారుణంగా పడిపోయింది. ఎప్పుడైతే టూరిజం సెక్టర్ పడిపోయిందో శ్రీలంక యొక్క ఆదాయం తగ్గిపోయింది. అంటే శ్రీలంక యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోయాయి అన్నమాట. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటో కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఏ అండ్ బి అనే 2 కంట్రీస్ ఉన్నాయి అనుకుందాం. బి అనే కంట్రీ ఏ అనే కంట్రీ నుండి ఏవైనా ఐటమ్స్ను దిగుమతి చేసుకోవాలి అంటే డాలర్స్ రూపంలో మనీని ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ డాలర్స్ రూపంలోనే మనీ ఎందుకు ఇవ్వాలంటే ప్రపంచవ్యాప్తంగా ట్రేడింగ్లో మోస్ట్ పాపులర్ కరెన్సీ డాలరే కాబట్టి. బి అనే కంట్రీ దగ్గర ఎన్ని ఎక్కువ డాలర్స్ ఉంటాయో అంత ఎక్కువ ఫారెక్స్ రిజర్వ్స్ ఆ కంట్రీ దగ్గర ఉన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా దగ్గర $640 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. కానీ శ్రీలంక యొక్క విషయానికి వచ్చేసరికి ఆ దేశం దగ్గర 2021 జూలై నాటికి కేవలం $2.5 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి. శ్రీలంక యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ ఇంత దారుణంగా పడిపోవడానికి కేవలం టూరిజం మాత్రమే కారణం కాదు. శ్రీలంకకు రెమిటెన్సెస్ రూపంలో చాలా డబ్బులు వస్తాయి. రెమిటెన్సెస్ అంటే శ్రీలంక యొక్క ప్రజలు విదేశాలకు వెళ్ళి అక్కడ జాబ్ చేసి సంపాదించిన డబ్బులను తమ దేశానికి పంపించడం. అలా పంపించిన డబ్బులనే రెమిటెన్సెస్ అంటారు. ఈ రెమిటెన్సెస్ వలన కూడా శ్రీలంక దగ్గర ఫారిన్ కరెన్సీ పెరిగి ఫారెక్స్ రిజర్వ్స్ ఉండేవి. కానీ కోవిడ్ వలన విదేశాల్లో జాబ్ చేసే చాలామంది శ్రీలంకన్ ప్రజలు తమ జాబ్స్ను కోల్పోయి తిరిగి వెనక్కి వచ్చేశారు. దాంతో శ్రీలంకకు రెమిటెన్సెస్ రూపంలో వచ్చే ఫారిన్ కరెన్సీ తగ్గిపోయింది. ఒకవైపు శ్రీలంక యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతుంటే మరోవైపు శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల కూడా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. కేవలం 10 సంవత్సరాల్లోనే దేశాన్ని ఆర్గానిక్ కంట్రీగా మారుస్తామని శ్రీలంకన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అట్టర్ ఫ్లాప్ అయింది. శ్రీలంకన్ ప్రభుత్వం వ్యవసాయం మొత్తం ఆర్గానిక్ పద్ధతిలోనే జరగాలని చెప్పి దేశవ్యాప్తంగా ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ పై నిషేధం విధించింది. దాంతో ఒక్కసారిగా ఫుడ్ ప్రొడక్షన్ సగానికి పైగా పడిపోయింది. ఆహారం కొరత ఏర్పడటంతో శ్రీలంకలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫ్యూచర్ గురించి సరిగ్గా ఆలోచించకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనే నిర్ణయం నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. టూరిజం తర్వాత శ్రీలంక ఎక్కువగా డిపెండ్ అయ్యేది టీ ఎక్స్పోర్ట్స్ పైనే. శ్రీలంకన్ గవర్నమెంట్ ఫెర్టిలైజర్స్ని బ్యాన్ చేయడం వలన టీ యొక్క ఉత్పత్తి తగ్గిపోయింది. దాంతో టీ ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయాయి. ఎప్పుడైతే టీ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయో గవర్నమెంట్కి వచ్చే ఫారెన్ కరెన్సీ ఇన్కమ్ తగ్గిపోయింది. శ్రీలంకన్ గవర్నమెంట్ ఒక్కసారిగా ఆర్గానిక్ ఫార్మింగ్లోకి షిఫ్ట్ అవడం వల్ల జరిగే నష్టాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకునేలోగే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దేశవ్యాప్తంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అనే నిర్ణయం తీసుకోవటం మంచిదే. కానీ దేశం యొక్క ఫైనాన్షియల్ కండిషన్ గురించి ఆలోచించకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ని స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేయకుండా ఒక్కసారిగా కెమికల్ ఫెర్టిలైజర్స్ అన్నిటినీ బ్యాన్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్లోకి షిఫ్ట్ అయిపోవడం ఎంతవరకు సరైన నిర్ణయమో ఆలోచించాలి. శ్రీలంకలో డిమాండ్కు సరిపోయే ఫుడ్ లేదు. పోనీ విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుందామంటే మనీ కూడా లేదు. దాంతో శ్రీలంక యొక్క పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది. అందుకే అక్కడి గవర్నమెంట్ ఫుడ్ ఎమర్జెన్సీని కూడా డిక్లేర్ చేసింది. ఇదంతా పక్కన పెడితే శ్రీలంకపై ఉన్న అతి పెద్ద భారం ఏంటంటే అప్పులు. 2007 నుండి శ్రీలంక ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ నుండి విపరీతంగా అప్పులు తీసుకుంటూ వస్తుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా వంటి బ్యాంక్స్ శ్రీలంకకు భారీగా అప్పులు ఇచ్చాయి. అదేవిధంగా
చైనా, ఇండియా, జపాన్ వంటి దేశాలు కూడా శ్రీలంకకు అప్పులు ఇచ్చాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియా మరియు చైనా యొక్క స్ట్రాటజీ గురించి. చైనా దేశం డెప్ట్ ట్రాప్ డిప్లొమసీను బలంగా నమ్ముతుంది. అంటే కష్టాల్లో ఉన్న దేశాలకు తక్కువ ఇంట్రెస్ట్కే భారీ మొత్తంలో లోన్స్ను ఇస్తుంది. ఆ దేశాలు తిరిగి లోన్స్ను చైనాకు చెల్లించలేనంత ఎక్కువగా లోన్స్ను ఇస్తుంది. శ్రీలంక మరియు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్కు చైనా ఎక్కువగా లోన్స్ను ఇచ్చింది. ఎప్పుడైతే లోన్స్ తీసుకున్న దేశాలు తిరిగి ఆ లోన్స్ను చెల్లించలేకపోతాయో అప్పుడు చైనా ఏం చేస్తుందంటే ఆ కంట్రీ యొక్క రిసోర్సెస్ను వాడుకోవడం మొదలు పెడుతుంది. అంటే ఆ దేశాల్లో మిలిటరీ బేసెస్ను ఏర్పాటు చేసుకోవడం, పోర్ట్స్ను నిర్మించడం వంటివి. అయితే ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే హంబంతోట ఇంటర్నేషనల్ పోర్ట్ గురించి. శ్రీలంకన్ గవర్నమెంట్ చైనా దగ్గర నుండి భారీగా అప్పులు చేసి ఈ పోర్ట్ను నిర్మించింది. అయితే ఆ అప్పుల ఊబిలో చిక్కుకొని శ్రీలంకన్ గవర్నమెంట్ ఈ పోర్ట్ను చైనాకు లీజ్కు ఇచ్చేసింది. శ్రీలంక దేశం తిరిగి చెల్లించలేనంతగా అప్పులు ఇస్తూ తన యొక్క డెప్ట్ ట్రాప్ డిప్లొమసీను ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసింది చైనా. మెల్లమెల్లగా చైనా శ్రీలంకలో పట్టు సాధిస్తుంది. ఇదంతా ఎందుకంటే ఇండియా కోసం. ఇండియా మరియు చైనా దేశాలకు డిఫెన్స్ పరంగా అంతగా మంచి రిలేషన్స్ అయితే లేవు. ఇండియాకు అతి దగ్గరలో ఉన్న శ్రీలంకపై పట్టు సాధించగలిగితే చైనాకు వ్యూహాత్మకంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడులో ఉన్న కుదంకులం పవర్ ప్లాంట్ శ్రీలంకకు చాలా దగ్గరలో ఉంటుంది. శ్రీలంక నుండి ఆ పవర్ ప్లాంట్ను టార్గెట్ చేసి నాశనం చేయడం చాలా అంటే చాలా ఈజీ. అందుకే మన శత్రు దేశాలు శ్రీలంకపై పట్టు సాధించడం మనకు ఏమాత్రం కూడా మంచిది కాదు. శ్రీలంకతో మంచి రిలేషన్స్ని మెయింటైన్ చేయడం మన భారత్కి చాలా ముఖ్యం. అందుకే ఈ కష్ట సమయంలో శ్రీలంకకు భారత్ సపోర్ట్ చేస్తూ వస్తుంది. శ్రీలంకకు మనీ పరంగా, మెటీరియల్స్ పరంగా మన భారత్ సహాయం అందిస్తుంది. దాంతో శ్రీలంక ఇండియన్ రిలేషన్స్ మరింత స్ట్రాంగ్ అవుతాయి. ప్రస్తుతం శ్రీలంక రూపీ యొక్క వాల్యూ భారీగా పడిపోతుంది. 2022 మార్చి నాటికి ఒక ఇండియన్ రూపీ 3.81 శ్రీలంకన్ రూపీకు ఈక్వల్ అన్నమాట. ఇంకా డీటెయిల్డ్గా డాలర్స్తో కంపేర్ చేసి చెప్పాలంటే $1 అంటే 76.30 ఇండియన్ రూపీ. అలాగే $1 అంటే 290.8 శ్రీలంకన్ రూపీ అన్నమాట. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు శ్రీలంకన్ రూపీ యొక్క వాల్యూ ఎంతగా పడిపోతుందో. ఇప్పటి వరకు కూడా మనం శ్రీలంక యొక్క ఎకానమిక్ క్రైసిస్కు గల కారణాలు ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు శ్రీలంక యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. శ్రీలంకలో అన్ని ధరలు పెరిగిపోవటం వలన టూరిజం సెక్టార్ మరింత పడిపోతుంది. శ్రీలంకన్ గవర్నమెంట్ సరిపడా పేపర్ మరియు ఇంక్ లేదని చెప్పి స్కూల్ ఎగ్జామినేషన్స్ని కూడా క్యాన్సిల్ చేసింది. అదేవిధంగా నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, మెడిసిన్స్ వంటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. శ్రీలంకన్ ప్రజలు తరచుగా పవర్ కట్ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తున్నారు. రోజువారీ కూలీల పరిస్థితి అయితే మరింత దిగజారిపోతుంది. దాంతో చాలామంది ప్రజలు దగ్గరలో ఉన్న తమిళనాడుకు వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం శ్రీలంక ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి బయటపడడానికి చాలా విధాలుగా ట్రై చేస్తుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్స్ అనే సంస్థని మరియు చాలా దేశాలని ఫైనాన్షియల్ హెల్ప్ కోసం అడుగుతుంది. ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ హెల్ప్ వస్తుందో శ్రీలంక తన యొక్క అడ్మినిస్ట్రేషన్ను రీస్ట్రక్చర్ చేసుకొని ఈ క్రైసిస్ నుండి బయటపడే మార్గాలను చూడాలి. నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు అందేలా ప్రభుత్వం చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న ఆర్గానిక్ ఫార్మింగ్ డెసిషన్ను మరలా ఒకసారి రీవిజిట్ చేసి దేశంలో ఫుడ్ ప్రొడక్షన్ పెరిగేలా చూడాలి. త్వరలోనే శ్రీలంక యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని మనందరం ఆశిద్దాం. శ్రీలంక క్రైసిస్ గురించి నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైనట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క వాల్యుబుల్ సజెషన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.